విధానం కరెక్ట్ ఉంటే అంతా బాగుంటుంది. అసలు మనం ఏ మందుతో పని లేదు. అందుకని చెప్పి సరైనటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి అనేటువంటిది మనము ఇక్కడ నేర్చుకోవాలి. అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనకు కావాల్సిందల్లా మంచి గాలి, ఆక్సిజన్ కావాలి, ప్రాణవాయువు, మంచి నీరు, కలుషితం లేనటువంటి అలాగే కలుషితం లేనటువంటి ఆహారం, ఈ మూడు ముఖ్యం. అంతేకాకుండా కలుషితం లేనటువంటి ఆలోచన కావాలి. ఈ నాలుగు పవిత్రమైనటువంటి ఆలోచన ఇవి ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అన్ని వ్యాధులకి మూలం అంతా కూడా ఇవన్నీ మన తప్పులు చేయించిన తప్పులు జరుగుతున్నప్పటికీ కూడా ఈ తప్పులు జరగడానికి అన్నిటికీ కారణం మనకి మంచి ఏదో చెడు ఏదో తెలిసినప్పుడు కూడా మన మనసు మనతో తప్పులు చేయిస్తూ ఉంటుంది. అవునా కదా? సో కాబట్టి అన్నిటికీ మూలం మనసే. సో కాబట్టి మనసుని అదుపులో పెట్టుకుని మనం ఏది చేయాలో అది చేసి, ఏం మాట్లాడాలో అది మాట్లాడి, ఏం ఆలోచించాలో అది ఆలోచిస్తే మనకి ఏ సమస్య ఉండదు. దాన్ని త్రికరణ శుద్ధి అంటారు. త్రికరణ శుద్ధి మనిషి సాధించాల్సిన త్రికరణ శుద్ధి. అంటే మనం ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహంలో ఉంచుకుని మనసుని ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకుంటే అంతా బాగుంటుంది. మనసు కంట్రోల్లో లేకపోతే నాశనం చేయాలి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పారంటే ఉద్ధరేదాత్మానం అనే శ్లోకంలో అసలు మనిషి ఎవరికాయలు ఉద్ధరించుకోవాలి కానీ పాడు చేసుకోవద్దు అని మంచి మాట చెప్పారు. కానీ ఎలా ఉద్ధరించుకోవాలి అంటే ఎవరి మనసు అయితే అదుపులో ఉంటుందో వాళ్ళ మనసు వాళ్ళకి విత్తు, ఎవరి మనసు అయితే వాళ్ళకి అదుపులో ఉండదో వాళ్ళ మనసు వాళ్ళకి శత్రువు. ఎవరైతే మనసును అదుపు చేసుకోరో వాళ్ళ మనసే వాళ్ళని నాశనం చేసేస్తున్నారు. అంటే వాళ్ళ మనసే వాళ్ళని నాశనం చేస్తారు. మరి మనసును అదుపు చేసుకోవాలంటే ఏం చేయాలి? మనసు ఎప్పుడు బయటికి పోతూ ఉంటుంది. అన్ని రకాల కోరికలు వస్తూ ఉంటాయి. ఏదో బాధపడిపోతూ ఉంటారు. ఎవరి నుంచో ఏదో ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉంటారు. ఎంత పెద్ద వయసు వచ్చినా కానీ ఇంకా ఈ యొక్క వ్యామోహం పోదు. ఈ వ్యామోహాలన్నిటికీ కారణం ఎక్కడ ఉన్నాయి? మనసులోనే ఉంది. సో కాబట్టి మనసును అదుపు చేసి మనసుని నిలుపుకోవడానికి ఇచ్చినటువంటి విద్యనే యోగ విద్య. ప్రతిరోజు కూడా యోగ సాధన చేయడం ద్వారా శ్రీరామచంద్రుడే అడిగారు వాళ్ళ గురువు గారు, స్వామి మా గురువుగారు మా ఈ యొక్క మనసు అదుపు ఉండట్లేదు, ఏదో చింతనలోకి వెళ్ళిపోతుంది. ఇలాంటి అదుపు లేని మనసుని ఎంతో భయంకరమైనటువంటి మనసుని ఏ విధంగా అదుపు చేయాలి అని చెప్తే మన ప్రసమనాయ ఉపాయ ఇది యోగా అని చెప్పి వశిష్ఠ మహర్షి వాళ్ళ శిష్యుడైనటువంటి రామచంద్రుడు చెప్తారు. ఆ శ్రీరాముడి ద్వారా వచ్చినటువంటి శాస్త్రమే యోగ వాసిష్టం. ఆ యోగ శాస్త్రంలో ఇచ్చినటువంటి సూత్రాలన్నీ అవే. మళ్ళీ ఇంకొకటి కూడా అడిగారు, ప్రజలందరూ ఎన్నో వ్యాధులతో బాధపడుతున్నారు స్వామి. శ్రీరామచంద్రుడు చిన్నప్పటి నుంచి కూడా ప్రజల కోసం ఆలోచించి మాట్లాడేవాడు. వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ సమస్యలు ఎలా తీర్చాలి అనేది చిన్నప్పటి నుంచి ఆలోచించి వాళ్ళ గురించి వ్యధ చెంది ఇంతమంది బాధపడుతున్నారు కదా, మరి వీళ్ళ బాధలు ఎలా ఎందుకు ఈ వ్యాధులన్నీ వస్తున్నాయి, వ్యాధికి మూలం ఏది అని అడిగారు. వ్యాధికి మూలం మనసే అని చెప్పారు. వ్యాధికి మూలం మనసే. సో మనసు నుంచే పుడుతున్నాయి. కాబట్టి ఎక్కడ మందు వేయాలి అంటే మనసులో మందు వేయాలి. ఇప్పుడు అన్ని వేసే మందులన్నీ బయట మీరు ఎన్నో హాస్పిటల్ తిరుగుతారు కానీ వర్కౌట్ అవుతుంది. అన్నీ మనసుకు మందు వేయరు. కాబట్టి ఏంటంటే మనసుకు మందు మరి ఎలా వేయాలి స్వామి అంటే యోగ సాధన చేసి మనసును అదుపులో పెట్టుకోండి, అదే దాని మందు. కాబట్టి ఏ మందులు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. చక్కగా యోగ సాధన చేయండి. ప్రతిరోజు కూడా భగవంతుని మీద మనసు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేయండి. అది మనం చేయగలిగేది. అది చేసినప్పుడు ఏ విధంగా అయితే మన మనసు కంట్రోల్లో లేకపోతే నాశనం చేసేస్తా, కంట్రోల్లో ఉన్న మనసు మనకు అదుపులో ఉంటే మనల్ని అంత అభివృద్ధి చేస్తుంది, మనల్ని అంత డెవలప్ చేస్తుంది, అంత ప్రశాంతంగా ఉంచింది, అంత ఆనందంగా ఉంచింది, ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు ఆనందం కోసం ఎక్కడెక్కడో ఎదుగుతూ ఉంటారు. ఎక్కడ ఉంటుంది ఆనందం? ఎక్కడ ఉంటుంది చెప్పండి? మనమే ఆనంద స్వరూపం, మనమే ఆత్మస్వరూపం. అంత ఆత్మస్వరూపం ఏంటి కూడా ఎక్కడో ఆనందాన్ని వెలుగుతాం. కాబట్టి మీ లోపలికి ప్రవేశించండి. అందుకని అంతర్ముఖంగా అండి, బయటముఖంలో మీకేం కనిపించదు. మనం ఎంతో అంతా బయట వెతుకుతూ ఉంటాం. ఎక్కడో ఆనందం దొరుకుతుంది కానీ ఏదో తింటే ఆనందం వస్తుంది, ఏం తిన్నా ఏం లేదు. మనం ఎందుకు బతుకుతున్నాం అంటే తినడం కోసం మాత్రం బతకట్లేదు కదా. ఎందుకోసం బతుకుతున్నామా? బతకట్లేదు కదా. బతకడం కోసమే తినాలి. అందుకనే సాయిబాబా
సచ్చరిత్రలో మీరు చదివితే దాంట్లో తెలుస్తుంది. దాంట్లో ఏమంటారంటే మనిషి బ్రతకడం కోసం మాత్రమే తినాలి అనేది. సో అయితే ప్రతిదీ కూడా మనం ఒక భాగమే. ఎందుకంటే ఏదో జీవరాశి నోటి నుంచి తీసుకున్నా ఇదంతా ఏ ముందు తీసుకున్నా ఏమైనా తీసుకున్నా ఇంకో జీవరాశి వేరే మనం తీసుకుంటున్నాం. కాబట్టి మనం ఎంత తక్కువ తింటే అంత మంచిది. అలాగే ఎన్ని తక్కువ సార్లు తింటే అంత మంచిది. ఎన్ని తక్కువ సార్లు తింటే అంత మంచిది. అందుకని మన ఆహార విషయంలో కరెక్ట్గా యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మషు యుక్త స్వప్నామ బోధస్య యోగో భవతి దుఃఖః. మరి ఆరోగ్యంగా మనిషి ఏ విధంగా బతకాలి, దుఃఖాలన్నింటినీ ఎలా పోగొట్టుకోవాలి అనేటువంటి ఆ భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటే ఒకే శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తుంది దుఃఖాలందరినీ ఎలా పోగొట్టుకోవాలి. యుక్తాహార విహారస్య, మీరు సరైన ఆహారం మాత్రమే తినండి సరైన సమయాన్ని. రాత్రి చీకటి పడిందంటే తినకూడదు. రాత్రి చీకటి పడిందంటే నోట్లో ఏం పెట్టుకోవద్దు, అది గుర్తుపెట్టుకోండి. ఆ సిద్ధాంతం ఫాలో అయితే మీరు రోగాలన్నీ కొట్టాలి. రాత్రి చీకటి పడిన తర్వాత నోట్లో ముద్ద గుడ్లో దీపం గుర్తుపెట్టుకోండి. ఇవాళ నుంచి ఇవాళ 6 లోపు భోజనం చేయండి. అది కూడా తేలికపాటి భోజనం ఉండాలి. అలాగే బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, కీళ్ళ నొప్పి ఉన్నవాళ్ళు, బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు, అలాగే ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు కేవలం రాగి జావ తప్ప వేరే తినద్దు. లేదంటే పండ్లు కానీ అంతే. సాయంత్రం ఏ ఆయిల్ కానీ ఉప్పు కానీ టచ్ చేయకండి. సాయంత్రం రాగి జావ కానీ పండ్లు కానీ అంతే, అంతవరకు. సాయంత్రం పూట మళ్ళీ రాత్రి ఏముండదండి. ఆ విధంగా మీరు మెయింటైన్ చేయండి, మీకు సరైనటువంటి ఆరోగ్యం చేకూరు. అలాగే పొద్దున్న మాత్రం లేచిన వెంటనే ఈ 2 ముఖ్యమైనటువంటి ముఖ్య సూత్రాలు ఇవాళ నుంచి మీరు పాటించాల్సిందే. అర్థమైందా? పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఒక 5 గ్లాసులు 6 గ్లాసులు రాగి చెంబులో పెట్టుకుని రాగి చెంబులో కానీ ఉన్న నీళ్ళని గోరువెచ్చగా చేసుకుని తాగిస్తే 60 వ్యాధులు తగ్గుతాయి. వాటర్ థెరపీ 60 వ్యాధులు తగ్గుతాయి. పొద్దున్నే 4:30, 4 గంటలు, 5 గంటలు అలా ఆ టైంలో లేస్తారు కదా. ఎప్పుడు లేస్తే అప్పుడు లేచిన వెంటనే ఆ యొక్క నీళ్ళని తాగడం, ఇది చాలా ముఖ్యం. పొద్దున్న లేచిన వెంటనే నీళ్ళు తాగడం, రాత్రి తొందరగా సాయంత్రం తొందరగా భోజనం చేయడం. ఈ 2 మాత్రం నియమాలు పాటించాలి. ఈ నియమాల్లో ఇంకొక విషయం ఏంటంటే మీరు వీలైనంత వరకు ఆయిల్ ఉప్పు తగ్గించుకోండి. పంచదార అసలు వాడకూడదు. పంచదార ఆహారం కాదు, విషం. అది గుర్తుపెట్టుకోండి. స్వీట్లు అవి తినేస్తున్నారు, అది ఎంత ప్రమాదం అంటే క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి, బోన్స్ అరిగిపోతున్నాయి, పళ్ళు ఊడిపోతున్నాయి, కళ్ళు మస్క్ వచ్చేస్తున్నాయి, షుగర్ వచ్చేస్తుంది. ఇన్ని వ్యాధులన్నిటికీ కారణం షుగర్. కాబట్టి షుగర్ అనేటువంటిది అసలు ముట్టుకోవడానికి వీల్లేదు. ఇక్కడ స్వీట్లు అన్నీ పెడతా ఉంటారు, ఏ స్వీట్లు తినకండి, చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. కాబట్టి ఏంటంటే ఆ స్వీట్లు విడిచిపెట్టి మీరు ఏదైనా న్యాచురల్గా దొరికేటువంటి స్వచ్ఛమైనటువంటి తేనె కానీ, అలాగే స్వచ్ఛమైనటువంటి నల్ల బెల్లం, తాటి బెల్లం అలాంటివి కానీ వాడుకోండి. కొంచెం వాడుకోండి, ఖర్చువరం అనేటువంటి. అంతే తప్ప ఈ పంచదార మాత్రం టీ కాఫీ తాగలేదు. మనం తాగాల్సింది మన భారతీయ టీ తాగాలి. బ్రిటిష్ వాళ్ళు టీ కాదు. మీరు తాగేదంతా బ్రిటిష్ వాళ్ళ పద్ధతి, మన పద్ధతి కాదండి. మీరు తాగేదంతా మామూలు టీ కాఫీ తాగేది అదంతా బ్రిటిష్ వాళ్ళు టీ. అదంతా ఇంగ్లీష్ వాళ్ళు తెచ్చారు. మన భారతదేశానికి ఉన్న టీ అది కాదు, చాలా ఆరోగ్యమైనటువంటి టీ ఉంది మనకి. శ్వాస వ్యాధులు ఉన్న వాళ్ళందరూ కూడా తులసి ఆకులు టీ తాగాలి, మిరియాల కషాయం తాగాలి. అర్థమైందా? అది టీ. ఇంకొకటి బీపీ ఉన్న వాళ్ళందరూ కూడా తిప్పతీగ ఆకులు కషాయం తాగాలి. తిప్పతీగ, అర్థమైందా? తిప్పతీగ ఆకులు కషాయం. లేకపోతే వేప ఆకులు పసుపు కషాయం తాగితే షుగర్ అంతా మొత్తం క్లియర్ అయిపోతుంది. వేప ఆకులు పసుపు రోజు కషాయం పెట్టుకుని తాగినట్టయితే కనుక లోపల ఏమి ఇన్ఫెక్షన్స్ ఉన్నా తగ్గితే షుగర్ తగ్గుతుంది. సో మీకు ఇన్ని వ్యాధులను తగ్గించడానికి మనకి ప్రకృతి అనేక ఔషధాలు ఇచ్చింది. కానీ మనం వాటిని వదిలేసి పిచ్చి ఆహారాలు తింటూ హాస్పిటల్ అంతా తిరుగుతుంటే ఆరోగ్యం వస్తుందా చెప్పండి? ఆహారం కరెక్ట్గా ఉండాలి. సో వ్యాధులు తగ్గాలి అంటే మీరు ఆహారం కరెక్ట్ చేసుకోండి. ఆకుకూరలు, కాయగూరలు మీ ఇంట్లో కొంతైనా ఆకుకూరలు పండించుకోండి. మెంతికూర అని ఇలాగైనా ఇంట్లో వేసుకోండి. కనీసం 1 గంట అయినా మీ ఇంట్లో మీరు పంటలు పండించుకోవడానికి, మీ కూరగాయలు ఆకుకూరలు పండించుకోవడానికి గంట కేటాయించి, మీ వయసుతో సంబంధం లేదు దీన్ని. మీరు దాన్ని మొక్కలు నీళ్ళు వేసుకోవడం, దాని మీద కాలక్షేపం చేయండి. అంతేకాకుండా
ఒక గంట మాత్రం ధ్యానం చేయండి. పొద్దున్న లేచిన వెంటనే ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట తప్పనిసరిగా చేయండి. మనసుని పెట్టండి. ఒక అరగంట నేను ఎందుకు చెప్తాను, మినిమం అది. మీరు మిగిలిన టైం అంతా కూడా ఖాళీ టైం అంతా చేయండి. మీకు ఇంకా ఏ ఖాళీ టైం దొరికినా మనం చేయాల్సిన పనుల్లో భగవంతుడి మీద మనసు తీసుకెళ్ళాం, అది ఒకటే చేయాలి. మిగిలిన పనులు ఏం పనికిరావు. ఇంకా భగవంతుని మీద మనసు తీసుకెళ్లే పనులన్నీ పనికి వస్తాయి. ఇప్పుడు సేవ చేస్తుంది మిమ్మల్ని అందరినీ దైవ స్వరూపులుగా భావించి మాకు ఇది ఒక అదృష్టంగా భావించి మీరందరూ ఈ యొక్క సేవ పొందుతున్నందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియదు. ఎందుకంటే మీరు దైవ స్వరూపం, మీరందరూ కూడా ఆ విధంగా మీరు దైవాన్ని చూసుకుంటూ మేము ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఎవరో రోగి వస్తున్నారో, పేషెంట్ అలా అనుకోండి. దేవుడు వస్తున్నాడు మన ఇంటికి, ఎవరైనా భోజనానికి వచ్చారు, ఏమనుకుంటాడు, దేవుడు వచ్చాడు, ఆ దేవుడు భోజనం పెట్టినాడు వాళ్ళు. అలాగే ప్రతి స్వామి వివేకానంద ఏమన్నారంటే జీవారాధకుడే దైవారాధకుడు. జీవారాధకుడే దైవారాధకుడు. జీవుల్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళే దైవాన్ని ఆరాధించడం. కులం మతంతో సహా సంబంధం లేదు. అందరూ అన్ని రకాల వాళ్ళు కూడా అందరిలోనూ భగవంతుడు. మనుషులు ఒకటి కాదు, అన్ని జీవరాశుల్ని కూడా. కాబట్టి జీవరాశుల్ని చంపి తినడం మానండి, అది చాలా ముఖ్యం. మాంసాహారం తినడం వలన అనేక పాపాలు పూజ చేసుకుని ఇంకా కర్మలు అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడు గోళ్ళు కుక్కలు అన్ని తింటుంటారు కదా, ఇవన్నిటి వల్ల సమస్య వస్తాయి. కాబట్టి వాటిని అన్నింటినీ పూర్తిగా విడిచిపెట్టండి. ఎందుకంటే ఇప్పుడు తిన్నప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత ఆ కర్మలు ఇప్పుడు మళ్ళీ వచ్చే జన్మలో కూడా అనుభవించాలి. అర్థమైందండి? వచ్చే జన్మలో కూడా అనుభవించాలి. కాబట్టి ఏదో వ్యాధి వచ్చిందంటే అది నువ్వు చేసుకున్న కర్మ ఒకటే కాదు, నువ్వు తిన్న కోళ్ళు కుక్కలు చేసుకున్నటువంటి కర్మ కూడా, మేకలు ఇవన్నీ. అర్థమైందా? సో వీటిని మీరు జాగ్రత్తగా గమనించి ఆహారం అహింసాయుతంగా ఉండేటట్టు, స్వచ్ఛంగా ఉండేటట్టు, పవిత్రంగా ఉండేటట్టు చూసుకోండి. ఎక్కడ పెడితే అక్కడ తినద్దు. అసలు ఎవరింట్లో పెడితే వాళ్ళ ఇంట్లో తినకూడదు. ఎవరైతే పవిత్రంగా ఉన్నారో, పవిత్రంగా మనసు ఉన్నదో వాళ్ళ పెడితే భోజనం తినవచ్చు. లేదంటే మీరు పవిత్రంగా చేసుకుని మీరే వండుకోవాలి. ఇప్పుడు కూడా నేను అనేక దేశాలు తిరుగుతూ ఉంటాను, అనేక దేశాల్లో నేను వర్క్ చేస్తూ ఉంటాను. ప్రపంచం అంతా కూడా సైకిల్ యాత్ర చేస్తాను. నేను ఎక్కడైనా తినొచ్చు, కానీ నా వంట నేనే చేసుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా సైకిల్ యాత్రలో సైకిల్ మీద కూడా పట్టి చేస్తాను. మీరు ఇంట్లోనే ఉంటారు, ఇంట్లో కూడా సరైన ఆహారం చేసుకుని తినట్లేదు. ఇంకోటి, మా పంట మేమే పండిస్తాం. మా ఆశ్రమం పిల్లలందరూ కూడా, ఎవరికైనా పెద్దవాళ్ళు కూడా ఎవరైనా ట్రీట్మెంట్కి వస్తే మేము పండించి ఏ మందులు కొట్టకుండా గోమూత్రం, గోమయం ఈ రెండింటితో జీవామృతం తయారు చేసి వాటి ద్వారా పంటలు పండిస్తాం. హైబ్రిడ్ పండించాం. దేశవాళీ ఉడి బియ్యం ఉంటాయి, ఎర్ర బియ్యం, బ్రౌన్ రైస్ ఇలాంటివి అవి పండిస్తాం. అవి మేమే పండించుకుంటాం. తర్వాత రైతులందరూ కూడా అవి నేర్పిస్తాం. వచ్చిన వాళ్ళందరూ ఎవరైనా నేర్చుకుందామంటే వచ్చి నేర్చుకోవచ్చు. కాబట్టి మీరు అలాగా ఒక రైతు మారడం వల్ల కొన్ని కోట్ల జీవరాశులు రక్షించబడతాయి, భూమి రక్షించబడుతుంది. అంతేకాకుండా ఈ చెట్లను పెంచుతూ ఉన్నట్టయితే మనకి మంచి ఆక్సిజన్ వస్తుంది. చెట్లన్నీ పెట్టేస్తున్నారు కానీ ఎవరైనా చెట్లు పెంచుతున్నారా? కాబట్టి మీ ఇంట్లో మీ వరకు కూరగాయలు పండించుకోండి, అట్లీస్ట్ కొన్ని చెట్లైనా పెంచండి. నిన్న మారేడు చెట్టు గురించి చెప్తూ ఉన్నాను. మారేడు చెట్టు ఎన్నో చెట్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సైకిల్ యాత్ర, అలాగే లండన్ నుంచి ఇండియా వరకు సైకిల్ యాత్ర చేశారు. సో ఇవన్నీ ప్రపంచ యాత్ర ఎందుకు చేస్తుంటే భూమి మనకి తల్లి. భూమిని నాశనం చేస్తున్నారు, చెట్లు కొట్టేస్తున్నారు, ప్లాస్టిక్ కవర్లన్నీ వేసేస్తున్నారు. అంటే మనం బాగుండాలనుకుంటున్నారు తప్ప ఈ ప్రపంచం అంతా బాగుండాలని అనుకోవట్లేదు. అదే సమస్య. కాబట్టి ఆ మనిషిలో ఉన్నటువంటి స్వార్థం పోయి నిస్వార్థమైనటువంటి తత్వం మానవత్వం, ఆ మానవత్వం రావాలని ఈ మానవతా సంస్థ అనేటువంటిది ఏర్పడింది. విశ్వ మానవతా సంస్థ అనేటువంటిది పెట్టడం జరిగింది. మీకు అర్థమైందా? సో దానికోసం సరైనటువంటి మానవతా సంస్కార విద్య ఇవ్వాలని చెప్పి పిల్లలందరికీ కూడా మేము విద్యా విధానాన్ని కూడా సరైన విద్యా విధానాన్ని అందిస్తూ వాటిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దడం జరుగుతుంది. అదే మీకు ఇచ్చినటువంటి ఆ పాంప్లెట్. మాకు అక్కడ హైదరాబాద్ దగ్గర ఒక 60 ఎకరాల క్యాంపస్లో 30,000 చెట్లు పెంచండి. అన్ని రకాల ఔషధాలు, 450 రకాల ఔషధాలు ఉన్నాయి. ఆ ఔషధాలన్నీ కూడా ఎవరు ఏ సమస్య వచ్చినా కానీ అక్కడే ఆ ఆకులు ఆ చెట్ల యొక్క ఔషధాల నుంచి
ఏ సమస్య తగ్గని సమస్యలు కూడా వారం రోజుల్లో కంప్లీట్ చేయాలి. ఒకవేళ మీరు ఎవరైనా పెద్ద సమస్యలతో పుట్టుకుండా ఉంటే ఒక వారం రోజులు అక్కడికి వచ్చి ఉండి కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అది ఒక 60 ఎకరాల క్యాంపస్, 10 సంవత్సరాలు కష్టపడి ఆ 100 ఆవుల గోశాల, మన దేశవాళీ ఒంగోలు గోశాల, 100 ఆవుల గోరక్షణ, అలాగే భూమిని రక్షించడం, అలాగే ఈ యొక్క వాటర్ హార్వెస్టింగ్, రైన్ వాటర్ని హార్వెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా భూమిని కాపాడే పద్ధతులన్నీ అక్కడ నేర్పిస్తూ పిల్లలకు మంచి సంస్కారాన్ని అందిస్తూ ప్రకృతిలో చక్కగా ఆహ్లాదంగా చదువుకుంటూ ఉంటారు. మన చిన్నప్పుడు చూడండి, ఏమైనా జామకాయలు కోసుకుని తినేవాళ్ళం అని చెప్పి ఇప్పుడు చిన్నలు మొబైల్ పట్టుకుని ఉంటున్నారు. చూడండి ఎంత పాడైపోతున్నారు, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు, ఆటిజం వచ్చేస్తుంది. అందుకని అటువంటి సిచ్యువేషన్ నుంచి మార్చాలి. ఈ స్కూల్స్లో లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. ఏముంది పనికిరాని మనుషులు తయారు, తల్లిదండ్రులు అందరినీ వదిలేస్తున్నారు ఇంటికాడ. సో కాబట్టి కనీసం పట్టించుకోవట్లేదు, ఎలా అయిపోయారో కూడా చూడట్లేదు. అలాంటి పరిస్థితుల్లో మానవత్వం లేకుండా తయారు చూడండి ఈ చదువులా రాక్షసులను తయారు చేస్తుంది ఈ స్కూల్స్ అన్ని. కాబట్టి మనుషులను తయారు చేద్దాం అనేటువంటి స్కూలే మానవతా స్కూల్. అర్థమైంది? మన మనుషులను తయారు చేయాలి, రాక్షసులు కాదు. వీళ్ళందరూ రాక్షసులను తయారు చేస్తున్నారు. అంతేకాకుండా కోడి ఫారాల్లో కోడి పెంచినట్టు ఆ ఫారం కోడిని తయారు చేస్తున్నాడు. ఏమి వెళ్దాం అది కనీసం ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. కనీసం ఎవరైనా బాధపడుతుంటే ఆగాలని కూడా తెలియదు. ఎంతో తల్లిదండ్రులు బాధ కూడా అర్థం చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళ మనసులో ఉన్నాయి. ఇంగిత జ్ఞానం లేదు, కామన్ సెన్స్ పోయింది. మరి అలాంటి పరిస్థితులు ఈ రోజు ఏర్పడింది. కాబట్టి మనం ఏమీ చేయలేమని అనుకోవద్దు ఎవరు కూడా. మనం తెలిసిన సాయం చేయొచ్చు. మనం అందరం కూడా మానవతా వాదుల కింద ఉండాలి, ఎదగాలి. మనం ఏం చేద్దాం, నీకు ఏమైనా చేద్దామని ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారు, ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేద్దాం అన్నారు కదా. మీకు అండగా మానవతా సంస్థ ఇక్కడ నుంచి మన గంగవరంలో, మా నాన్నగారు గంగవరం, మా అమ్మగారు లోల, నేను పుట్టింది పెరిగినందుకు లోలలో పెరిగాను, రాయవరం మండలం. అక్కడే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఈ చిన్నప్పుడే ఈ యొక్క సంకల్పం తీసుకొని ఈ యొక్క సమాజానికి అంకితం కావాలని చెప్పి చిన్నప్పుడే మా గురువు గారు స్వామి వివేకానంద స్ఫూర్తితో నేను దీనికి సమాజానికి అంకితమై ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి దీనికోసమే నేను చదువుకున్నాను, దీనికోసం ఉద్యోగం చేశాను, దీనికోసం అనేక దేశాలు తిరిగి నేను సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాను, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. అయితే నేను చెప్పేది ఏంటంటే మనం బాధ్యతాయుతంగా మనకు ముందు మన ధర్మాన్ని మనం పాటించాలి. ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం మన ధర్మం కాదు. ఆరోగ్యాన్ని పాడు చేసేది ఏదైనా కానీ విషతుల్యంగా వదిలేయండి. నేను చెప్పాను పంచదార గురించి, అది విషము వదిలేయండి. మీకు ఎంతైనా ఇష్టం ఉండొచ్చు స్వీట్లు అంటే, కానీ ఇది విషతుల్యంగా వదిలేమన్నాడు స్వామి వివేకానంద. ఒకటి శరీరాన్ని కానీ, మనసుని కానీ, బుద్ధిని కానీ, ఆత్మని కానీ నాశనం చేసేది ఏదైనా కానీ విషతుల్యంగా వదిలేయండి అన్నాడు. చోట మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయాలన్నీ ఎందుకు తింటాం? ఆ జంక్ ఫుడ్స్ అన్ని బయట ప్లాస్టిక్ కవర్లో ఆ ప్యాకెట్ కుర్కురే ప్యాకెట్లని రకరకాల కూల్ డ్రింక్లని వచ్చేస్తాయి. అవన్నీ విషయాలు. నేను చూడండి, ఈ రోజు నుంచి ఒక నియమం పెట్టుకోండి. నేను కూల్ డ్రింకులు కానీ ఆ ప్లాస్టిక్ కవర్లో వచ్చినాయి కానీ నేను తినాను అని ఒక నియమం పెట్టుకోండి. మీకు మంచి చేసుకున్నట్టు అవుతుంది, మీ భూమాతకి మంచి చేసిన వాళ్ళు అవుతారు. అది కానీ తిన్నారా మీరు పాపం చేసిన వాళ్ళు అవుతారు. అది అధర్మము. మీ ధర్మాన్ని మీరు నాశనం చేసుకుంటున్నారు, మీ ఆరోగ్యాన్ని మీరు నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి అధర్మాన్ని చేయకండి. వాళ్ళు ఎంతమంది అయినా తాగొచ్చు. మీరు చెప్పండి, ఇవి భూమిని నాశనం చేస్తాయి కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ, మనిషి యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది, విషము అని చెప్పండి. అది సైంటిస్టులే చెప్పారు. ఆయన ఈ కూల్ డ్రింక్లన్నీ తీయగా ఉంటే కానీ అవి విషాలు ఉన్నాయన అని చెప్పేసి వైట్ పాయిజన్ చెప్పారు. అది ఆ షుగర్ పంచదారకే వైట్ పాయిజన్ అంటే తెల్ల విషము అని చెప్పారు. ఏది పంచదార. మరి మీరు ఎంతమంది వాడుతున్నారంటే అందరూ చేతులు అందరూ వాడేస్తారు. కాబట్టి ఈ రోజు నుంచి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని స్ట్రిక్ట్గా మానేసేయండి. అంతే. మీకు దానివల్ల మీకు ఉపయోగం, సమాజానికి ఉపయోగం, భూమికి ఉపయోగం, ఎంతో ఉపయోగం. మీరు ఒక కీళ్ళ నొప్పి ఉండేవాళ్ళు ఎందుకు ఆ మోకాళ్ళు అరిగిపోతున్నాయి అనుకుంటారేమో, అది మీరు తిన్నటువంటి స్వీట్ల వల్ల, పంచదార వల్ల. ఆ పంచదార మానేయండి, నొప్పులు తగ్గిపోతాయి. షుగర్ మానేయండి. ఆ టీ మానేసేసి ఆ నొప్పులు వచ్చి వాళ్ళు వావిలాగా కషాయం తాగండి, వారం రోజుల్లో మీ నొప్పులు మాయమైపోతాయి. నల్ల వావిలాగా ఉంటాయి, కాసి తాగండి, మాయమైపోతాయి. అలాగే మీకు మునగాకు దొరుకుతుంది. ఆ మునగాకు రసం తీసి ఒక నెల తాగేసరికి
మీకు కీళ్ళ నొప్పులు ఉన్నా, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, లేదంటే ఇంకా ఎనిమియా రక్తహీనత ఉన్నా, లేదంటే ఇంకా అనేక రకమైన డెఫిషియన్సీస్ ఉంటాయి, విటమిన్ డెఫిషియన్సీలు అని అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కవర్ అయిపోతాయి నెలలో మొత్తం క్లియర్. మీరు అనవసరం డబ్బులు ఖర్చు పెట్టి మీకు హాస్పిటల్ అంటే తిరగండి. మీకు ఏమన్నా వస్తే ఇక్కడ మీకు చక్కగా పనిచేస్తాయి, ఇది తీసుకోండి. కానీ ఇది ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు మళ్ళీ మీకు 2 వారాలు మళ్ళీ నేను మళ్ళీ 2-3 నెలల్లో వస్తే ఆ టైం కల్లా మీరు అందరూ ఇంకా ఇంకెవరు ఇంకా మందులు వాడాల్సిన పని లేకుండా తీసుకోవాలి. ఒక మాట వేసుకోకూడదు. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను అలా బతుకుతున్నాను కాబట్టి చెప్తాను, లేకపోతే నేను ఒకసారి తింటాను. పంచదార ఉంది, ఉప్పు ఉంది, ఆయిల్ ఉంది. అర్థమైందండి? మీరు ఆయిల్ వాడుతుంటే మీరు నెలకి ఫ్యామిలీకి ఒక 5 ఉండే ఫ్యామిలీకి 1/2 kg మాత్రమే వాడాలి నెలకి. మీరు ఎన్ని కేజీలు వాడుతున్నారో ఒకసారి గుర్తుపెట్టుకోండి, దానివల్ల సమస్య. అర్థమైందా? అర్థమైందండి? 200 మంది భోజనాలు పెడతాం, 3 రోజులు యోగా క్యాంప్ పెట్టి ఆ 200 మందికి 3 రోజులు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 పెడితే 3 రోజులకి 200 మందికి 1/2 kg ఆయిల్ అవుతుంది. అర్థమైందా? మీరు ఎంత ఆయిల్ వాడతారు? వంట తప్పిస్తే 200 మంది వంట 200 మందికి భోజనం పెట్టమంటే వంట వాడికి అప్పు చేస్తే 15 వేస్తాడు. కాబట్టి మీరు బయట తినే ఆహారాలు ఎలాంటి ఆహారాలు తిన్నా చూసుకోండి, ఎవ్వరికి వంట రాదు. పెంట చేసి అందరికీ అనారోగ్యాలు చేసిన ఆరోగ్యకరమైన వంట నేర్చుకోండి. ఆయిల్ ఉప్పు లేకుండా వండడం అది టాలెంట్ కాదు, అది లేకుండా వండడం సరే, అది కూడా రుచిగా ఉండాలి. దానిలో కావాల్సినటువంటి పదార్థాలు వేస్తే ఇప్పుడు చుక్కకూర ఉంటాయి, లేదంటే పొలం మామిడికాయ ఉంటాయి. మామిడికాయ పప్పు ఉంటే దాంట్లో ఏమన్నా అవసరం ఎంత బాగుంటుంది, అవునా కదా? సో ఇలా న్యాచురల్గా టేస్ట్ వచ్చి మనకి అనేక రకాలైనటువంటి ఇవి ఉంటే దాన్ని వదిలేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అని చెప్పి వాడుతున్నారు. జింజర్ గార్లిక్ పేస్ట్ అలాంటిది మాత్రం మహాప్రమాదం. ఇప్పుడు అందరికీ ఈ వ్యాధులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? బిర్యానీ తినడానికి ఎందుకు కారణం? డాల్డా వేసి ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను. జింజరు గార్లిక్ ఎప్పుడు కలపకూడదు. అంటే ఏంటంటే వెల్లుల్లిపాయలను అల్లం ఆ 2 విరుద్ధాహారాలు ఆయుర్వేద ప్రకారంగా ఆ 2 కలపకూడదు. అర్థమైందండి? ఆ 2 కలిపితే మహాప్రమాదం, అందరూ చేసే తప్పనది. కాబట్టి ఈ రోజు నుంచి మానేయండి, అల్లం ముక్క వాడుకోండి. ఎవరైనా గ్యాస్ ట్రబుల్ ఉంటే అల్లం ముక్క ఎంత దంచి పొద్దున్న నీళ్ళు వేసి తాగండి. చక్కగా గ్యాస్ ట్రబుల్ గ్యాస్ మాత్రం వేయకూడదు, గాలిగాడ దెబ్బ చేస్తుంది. మీరు గ్యాస్ మాత్రం తయారు అవుతుందని చెప్పేసి ఏం చేసుకుంటున్నారు, ఆ తర్వాత గాలిగాడ తీసేయాలంటారు అది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మీకు అవగాహన ఉండాలి. మనం ఏం తింటున్నామో మన పెద్దవాళ్ళందరూ చక్కగా ఆరోగ్యవంతంగా బతికారంటే వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఇంజనీర్లు తాగి బతికేవారు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ రకరకాలు వచ్చేసి టిఫిన్లు అంటున్నారు. ఆ టిఫిన్లు అని ఏం టిఫిన్ చేస్తున్నారు? పూరీలాట. ఆ పూరీ టిఫిన్ విషం. ఆ మైదా పిండి తెచ్చి ఆ ఆయిల్లో ఆ పెట్రోల్లో వేస్తున్నారు. అది ప్యాకెట్ ఆయిల్ ఉంటుంది కదా, పెట్రోల్. ఆ పెట్రోల్లో వేస్తున్నారు. ఆ పెట్రోల్ లోపల తింటే గ్యాస్ ట్రబుల్ రాకపోతే ఏం చేస్తే? అర్థమైందండి? సో కాబట్టి మీరు ఆయిల్ మీ ప్యాకెట్ ఆయిల్ వాడుతున్నారు కదా, అది పూర్తిగా విడిచిపెట్టాలి. పంచదార విడిచిపెట్టాలి. అది మనం రాను వేసుకునే వాళ్ళు పండుగ వస్తే అదంతా నువ్వులు కడిగి ఆరబెట్టి, నువ్వుల డబ్బాలు అవి ఉండేవా ఉండేవాళ్ళు ఉంటారు. ఆ నువ్వుల డబ్బాలు కడిగి ఆడిచ్చి అదంతా చేసి జాగ్రత్తగా మా అమ్మగారు అంత మంచిగా అంత కష్టపడి ఆరోగ్యంగా వంటలు చేసి చేయకూడదు. ఎవరు కష్టపడడం ఇష్టం లేదు. అదేదో పిచ్చి వంటలని తీసి బయట కొనుక్కు వస్తున్నారు. ఏం ఆయిల్ వేస్తాను బయట ఏది కొన్నా విషమే. ఆ బేకరీ ఫుడ్స్ ఏది ఇంకా పిల్లలు తింటున్నారు. పిల్లలు తిని సర్వనాశనం అయిపోతున్నారు. మా దగ్గరికి ఎంతోమంది ట్రీట్మెంట్కి వస్తారు. మొత్తం అనేక రకాల వ్యాధులు, ఆ బ్లడ్లో క్లాట్లు వచ్చేస్తున్నాయి, బ్రెయిన్లో క్లాట్లు వచ్చేస్తున్నాయి. పిల్లలు అనేక రకాలైనటువంటి వ్యాధులు ఇబ్బందుల్లో పడిపోతున్నారు. వాళ్ళకి ఏం తెలుసు? ఫస్ట్ మనం మారాలి. మనం మారి వాళ్ళకి చెప్పాలి. మనకు అవగాహన ఉండాలి. మన పెద్దవాళ్ళు మనకి చెప్పారు కాబట్టి మనకు తెలుస్తుంది. మా అమ్మగారు మన తల్లి, ఆమెను ఆదర్శంగా తీసుకోమంటాను. ఎందుకంటే ఇంట్లో బయట నుంచి ఏది కొనుక్కొచ్చినా కానీ అది మహాపాపం అండి. బయట నుంచి ఏది కొట్టుకుని కొట్టుకాటు తినకూడదు, మహాపాపం. ఇంట్లోనే తినాలి. ఆ హోటల్లో తినడం మహాపాపం. అది మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఎందుకంటే మేము చిన్న స్థాయి నుంచి వచ్చాము కాబట్టి ఏంటంటే మాకు కష్టం సుఖం తెలుసు. కష్టపడి చదువుకున్నాం. ఆవులు పొద్దున్నే ఆవులకి
కట్టేసుకోవడం, ప్యాకెట్లు తీసుకోవడం ఇవన్నీ మనం చేసుకుని తినాం కాబట్టి చక్కగా ఆవు పాలు. ఇప్పుడు ప్యాకెట్ పాలు తీసుకొచ్చి మధ్య చేసుకుంటారు, ఆ విషం అది మజ్జిగ, అది విషం, అది వైట్ పాయిజన్. కావాలంటే మీరు మజ్జిగ తాగాలనుకుంటే ఆవును పెంచుకోండి, దేశవాళీ ఆవు. మళ్ళీ కరాచీ ఆవు పట్టేది, కరాచీ ఆవు పాలు తాగిన అనవసరమైన వ్యాధులు వస్తాయి. అలాగే ఈ గేదెలు పాలు తాగినా అంతే. కాబట్టి గేదెలు అవి కాదు, మనకు ఉన్నది భారతదేశానికి గోమాత, గోవే రక్షణ. సో ఒక ఆవును పెంచుకోండి, గంగి గోవు పాలు గంటేయించాలి. మనకు ఇన్ని పాలు ఏం అవసరం లేదు, అమృతం అది. ఒక ఇన్ని పాలు తాగితే అంత అంత అమృతంలా ఉంటుంది. కాబట్టి దాంతో ఆవు పెరుగు వేడి అంటారు, ఆవు పెరుగు వేడి అంటారు. మేము ఆవు పెరుగు తిన్న వాళ్ళే మాకు తెలివితేటలు పెరిగి చదువుకోగలిగాం. కాబట్టి గోమాతే మమ్మల్ని రక్షించిందమ్మా, మా భూమాతే మమ్మల్ని రక్షించింది, మా తల్లి మమ్మల్ని రక్షించింది, ఇలా పెంచింది. కాబట్టి మీరందరూ తల్లులు, మీరందరూ కూడా అలాగే ఆరోగ్యంగా ఉండండి. అలాగే మీ పిల్లలందరినీ రక్షించండి, వాళ్ళు ధైర్యవంతులు చేయండి, ఆరోగ్యవంతులు చేయండి, తిరిగిపోయిన పెంచండి. పేషెంట్లు కాదు మనం పెంచేది, ఆరోగ్యవంతుల్ని ధైర్యవంతుల్ని తయారు చేయాలి. ఈ ప్రపంచానికి పనికొచ్చేవాళ్ళని, పనికిమాలిన వాళ్ళని పని తయారు చేయకండి. తల్లిదండ్రులనే చూడడం, నేను ప్రపంచానికి ఏం సేవ చేస్తాను నాకు అర్థం. అలాంటి పరిస్థితి కాబట్టి ఏంటంటే మనం దాన్ని ఎదిరించాలంటే మనం ధైర్యవంతులుగా ఆరోగ్యవంతులుగా తయారవ్వాలి. ఎవరికైనా ఎందుకు భయపడాలండి? అనారోగ్యం బాగుపడాలి. కాబట్టి అనారోగ్యం రాకుండా చూసుకోవాలని బాధ్యత ఎవరే? అంతే. లాస్ట్ ప్రాణం పోయేంత వరకు ఎవరితో చేయించుకోకూడదు. అదే మా తాతగారు నాకు వ్యవసాయం 3 సంవత్సరాలు నేర్పించారు. ఆయన ఒకటే సిద్ధాంతం చెప్పారు, ఏమని? ఎవరికి చేయి చాచుకోండి, ఎవరికి తల వంచే పని చేయకూడదు. ఈ 2 పాలవాళ్ళు ఎవరైనా సరే మీ పిల్లలకు కూడా చెప్పండి, ఎవరికి చేయి చాచకూడదు, ఎవరికి తల వంచే పని చేయకూడదు. ఎవరికి తల వంచే పని చేయకూడదు అంటే అబద్ధం ఆడకూడదు, ఎవరి చుట్టూ దొంగిలించకూడదు, ఎవరి మీద ఆధారపడకూడదు. చిన్నప్పటి నుంచి కూడా ఇంకొకళ్ళ కష్టాన్ని మేము భోజనం చేయమండి, మన కష్టం అది చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. దాన్ని సెల్ఫ్ రిలయన్స్ అంటాం మా ఎడ్యుకేషన్లో. సెల్ఫ్ రిలయన్స్, స్వావలంబన, అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవంతో బతకాలి మనిషి. ఇప్పుడు ఆత్మగౌరవం ఎక్కడైతుంది? బతకం సమానాశనం చేస్తాను, ఆ గౌరవం లేదు. సో కాబట్టి అలాగే క్రమశిక్షణ లేదు, సెల్ఫ్ డిసిప్లిన్ లేదు. మరి ఇంకా అంతేకాకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం లేదు. మన విశ్వాసం ఉందండి, ఎవరినో నమ్ముతాడు, కషాయాన్ని నమ్ముతాడు. మరి ఎలా ఉందండి పరిస్థితి? మరి అవన్నీ మనం గమనించి మనం నమ్మేది మనల్ని మనం నమ్మాలి, భగవంతుని నమ్మాలి, ప్రకృతిని నమ్మాలి, తల్లిని నమ్మాలి. ప్రకృతికి సిద్ధంగా వచ్చి తినండి, ఏ సమస్యలు రావు. కాబట్టి ప్రతిరోజు కూడా ఎన్ని తక్కువ సార్లు తింటే అంత మంచిది. నేను చెప్తున్నాను, ఏకభుక్తం. ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే రోగి, భోగి, 3 సార్లు తింటే రోగి. మరి 2 సార్లు తింటారండి, ఒక గింజ తిన్నా ఒకసారితో ఉంటాయండి. ఒక గింజ తిన్నా కొంచెం ఏదైనా స్నాక్ కింద ఎట్లా ఉంటారు, అది కూడా ఒకసారి ఉంటాయి. మరి అలా ఎన్నిసార్లు తింటారు మీరు? అలా ఎప్పుడు చేశారు? పొద్దు నుంచి సాయంత్రం వరకు గంటకు ఒక గ్లాస్ చెప్పు నీళ్ళు తాగండి. ఇప్పటి నుంచి ఒక పద్ధతి మార్చుకోండి, గంటకు ఒక గ్లాస్ చెప్పు నీళ్ళు తాగండి. పొద్దున్న 8 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకే భోజనాలు కంప్లీట్. ఆ తినే టైము ఆ టైంలోనే తినండి. మధ్యలో ఒక గింజ కూడా వెళ్ళడానికి వీల్లేదు. ప్రసాదం ఎవరైనా పెడితే మళ్ళీ ఆ టైంలో ఆగాల్సిందే. నైవేద్యానికి అలా ఉంటుంది. గుళ్ళన్నీ ఎందుకు పెట్టింది? ఊరికే మన గుడ్డిగా పూజ చేయడానికి కాదు. లోపల ఉన్నవాడు దేవుడు, దేహమే దేవాలయం. అదే ఇప్పుడు మనకి దేహమే 8 గంటలకి నైవేద్యం పెడతారు, మళ్ళీ 12ంటికి పెడతారు, తెసందేలు అంటారు, మళ్ళీ సాయంత్రం 6 గంటలకి నైవేద్యం. ఇవి నైవేద్యం టైం. ఇది దేహమే దేవాలయం, లోపల ఉన్నవాడు దేవుడు. ఈ 3 టైంలోనే పెట్టాలి. అర్థమైందండి? మీరు ఇటు 3 టైంలు ఫాలో అవ్వండి, మీకు ఏ రోగమైనా వస్తే అడగండి. మీరు ఇవాళ నుంచి కరెక్ట్గా ఉంటే కనుక మీ రోగాలన్నీ కూడా నేను మళ్ళీ వచ్చేసరికి నెల కంప్లీట్ క్లియర్ అయిపోతుంది. బట్ మధ్యలో తినకండి, దట్ ఈస్ ఈటింగ్ డిజార్డర్. నీళ్ళు తాగే విధానం చప్పరిస్తూ తాగండి, గంటకి ఒక గ్లాస్ తాగండి, తప్పకుండా తాగాలి. అది కిడ్నీలు పాడైపోతుంది చాలా మంది, నీళ్ళు సరిగ్గా తాగాలి. గంటకి ఒక గ్లాస్ తాగాలి, బాడీ వచ్చి మళ్ళీ మీరు నిలబడాలి, ఇష్టమైన తాగాలి. కూర్చుని జాగ్రత్త కింద కూర్చుని తాగాలి, ఇష్టం మంచిది. అలా కూర్చుని అలా నిదానంగా తాగాలి, అది అలా నిదానంగా తాగాలి. ఇంకోటి, పొద్దున్నే మీరు లేచి బ్రష్ పేస్ట్ పట్టుకుని పేస్ట్ కానీ ఆకులు మన యాప్లు ఉంటాయి, యాప్లు లేట్ కట్టుకోండి.
లేదా బొగ్గు ఉప్పు పెట్టాలి. పేస్ట్ మాత్రం చాలా టేస్ట్ కాదు వాడేది. మనం చిన్నప్పుడు ఏం వాడే పూర్వం మన పద్ధతి మంచిగానే వాళ్ళు మంచి వాళ్ళ పళ్ళు కొట్టుకొని వాళ్ళే మొత్తేస్తున్నారు. అందుకే ఏమైంది అన్నీ మన టేస్ట్ కొనుక్కోవడానికి ఒక పేస్ట్ కొనుక్కోవడానికే కోట్లు వెళ్ళిపోతుంది అమెరికా పేస్ట్. మనకు వ్యాపారం లేదా వ్యాపారం అమెరికాలో $9 అంటే $800 వ్యాపారం. ఆ పొలం 8 రోజులు వాడుతున్నాయి. అమెరికా ఉన్నప్పుడు ఒక పొలం 9 రోజులు వాడుతాం. $900 మనకి ముఖ్యం అవుతుంటే మనకి తెలుస్తలేదు. అది మీకు అర్థమైందా? కాబట్టి వ్యాపారం లానుగా మీకు మామూలుగా పళ్ళు సరుకులుంటే కనుక ఉత్తరేణి పుల్ల దీని 3 రకాల పనులు మీరు పళ్ళతో కూడా పనికి వస్తాయి. అంతేకాకుండా మీకు బూడిద తర్వాత నల్లుప్పు కలిపేసి లేదంటే కళ్ళు కలిపేసి కొన్ని బొమ్మలు వేసి కాకుండా అదే టేస్ట్ ఉంది. దాంట్లో వేసుకుంటూ ఇంకోటి సింపుల్. దాంట్లో మీకు ఏమైనా సరుకులు ఉంటే కనుక కింద లవంగం 2 లవంగాలు వేసి దాంచండి, పొడి చేసుకోండి. ఆ పొడిలో తోమండి. లవంగం పప్పు ఉప్పు లవంగం వేసి దాంచండి. వేసి దాంట్లో తోమండి. తోంటే చక్కగా పనిచేస్తాయి. పళ్ళు సరుకులు పోతాయి. అర్థమైందంటే కాబట్టి ఈ విధంగా మనకి న్యాచురల్గా అనేక రకాలైనటువంటి సొల్యూషన్స్ ఉన్నాయి. వీటినన్నింటినీ మీరు చేసుకుంటూ సాధన చేయండి. ప్రతిరోజు పొద్దున్న సూర్య నమస్కారాలు 12 సూర్య నమస్కారాలు చేయండి. స్నానం ఎర్రని సూర్యుడు వస్తాయి కదా, ఆ టైంలో సూర్యుడికి అభిముఖంగా చేయండి. సూర్యరశ్మి వల్ల మీకు డి విటమిన్ పడితే, బోన్స్ గట్టిపడితే, కీళ్ళ నొప్పులు తగ్గితే, అనేక వ్యాధులు తగ్గడానికి సూర్యుడే మందు. సూర్య నమస్కారాలు పొద్దున్నే తెల్లవారుజామున స్నానం చేసేసి, చన్నీళ్ళు స్నానం చాలా మంచిది. చన్నీళ్ళు స్నానం చేసి చక్కగా సూర్య నమస్కారం చేయండి. మీకు అన్ని వ్యాధులు దూరం చేసుకోవాలి. ఓకే, ఒక 2 ఎక్సర్సైజ్లు చెప్పి మీకు చక్కగా 2 నిమిషాలు ధ్యానం చేసి చేతులు పైకి అందరూ చేతులు స్ట్రైట్గా పైకి బాగా స్ట్రైట్గా ఉండాలి. బాగా బాగా శ్వాస తీసుకోండి. నడుము సాగాయి. బాగా శ్వాస తీసుకోండి. అలా వెనుకోండి. ఒకసారి వెనుకోండి, పైకి చూడండి. మళ్ళా ముందు పోండి. అలా ముందు పోండి. మళ్ళా పైకి నిలబడి శ్వాస శ్వాస వదులుతూ ఓం మిత్రాయ నమః. ఓం సూర్యాయ నమః. ఓం రవే నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం ఆర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఓం శ్రీ సవిత్ర సూర్యనారాయణాయ నమః. ఈసారి 12 సార్లు చేయాలి. అదేనా రోజు 12 సార్లు ఇలా సూర్యుడికి అర్థమైందా? యాక్చువల్గా 12 ఆసనాలు ఉంటాయి. మీకు పెద్దవాళ్ళు కాబట్టి 12 ఆసనాలు చేయలేకపోవచ్చు.
నేను అట్లీస్ట్ ఎంతవరకు చేసినా ఆ సూర్యుడికి అన్నట్టుగా దాని భక్తితో సూర్య భగవానికి నమస్కారం చేస్తే మీకు చూడండి ఎంత ఆశ్చర్యం వచ్చింది. బాగుందా? ఇలా చేస్తే బాగుందా? ఫ్రీగా ఉంటుంది. నేను ఇంకోటి ఆక్సిజన్ బాగా ఉంది సూర్యరశ్మి బట్టి. కాబట్టి ఈ విధంగా సూర్య నమస్కారాలు ఒక 10 నిమిషాలు సూర్య నమస్కారాలు చేస్తే ఒక 10 నిమిషాలు ధ్యానంలో కూర్చోండి. ఆ టైంలో సూర్యుడికి అభిముఖంగా కూర్చోవడానికి ఎర్రని సూర్యుడు వస్తాడు కదా, కాళ్ళకి సంబంధించిన క్యాట్రాక్ట్ ఏది అని చెప్పాలి. ఆ ఎర్రని సూర్యుడికి నేను కూర్చుని అలా ధ్యానం చేయండి. ఆ ఎర్రని సూర్యుడికి మళ్ళీ అది కాంతి పెరిగిందంటే కాళ్ళకి మంచిది కాదు అని చెప్పి అర్థంగా ఉంటాడు. చాలా అరుణోదయం అంటాం, అరుణకాంతి వస్తూ ఉంటుంది. ఆ అరుణకాంతి మనతో పడడం వల్ల కంటికి చాలా మంచిది. మధ్య పొద్దున్న లేవడం వయసు కాబట్టి అందరికీ ఆపరేషన్ అయిపోయింది. కాబట్టి పొద్దున్న తెల్లవారుజామునే